హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాజ్ రత్న కిచెన్స్. ఈరోజు అవిసె గింజలతో లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 కప్ అవిసె గింజలు తీసుకోవాలి. దీనిని దోరగా వేయించుకోవాలి. వీటిల్ని మంటని సిమ్లోనే పెట్టుకుని నిదానంగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్పు నువ్వులు తీసుకున్నామండి. ఈ నువ్వుల్ని కూడా సిమ్లో పెట్టుకుని నిదానంగా దోరగా వేయించుకోవాలి. ఈ నువ్వుల్ని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే కప్పుతోటి ఒక 1/2 కప్ పల్లీలు తీసుకోవాలి. ఈ పల్లీల్ని సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక 10 నిమిషాలు నిదానంగా కలుపుతూనే ఉండాలి. ఇట్లా దోరగా వేగిన వాటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వీటిలో ఒక 3 యాలకులు వేసి ఇలా చూపిస్తున్న విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వాటర్ పోసుకొని కొంచెం బెల్లం కరిగేదాకా ఇలా కలుపుకుంటూ ఉండాలి. కరిగిన తర్వాత వడగట్టుకుని మళ్ళీ పోసుకోవాలి తిరిగి. ఆ క్లిప్ మిస్ అయిందండి. ఇట్లా తీగ పాకం వచ్చేదాకా కలుపుకొని నేను చూపిస్తున్న విధంగా తీగ పాకం వచ్చిన తర్వాత లైట్ తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీలో రెడీ చేసి ఉంచుకున్న పౌడర్ని ఇలా బెల్లం దాంట్లో పాకంలో వేసేసుకోవాలి. వేసుకుని నెమ్మదిగా తిప్పుకుంటూ ఉండాలి. మంటని సిమ్లోనే ఉంచుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత వీటన్నిటిని తీసుకెళ్ళి కొంచెం సేపు చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఉండల్ని చుట్టుకోవాలి. ముందుగా మీకు మెత్తగా ఉన్న తర్వాత గట్టి పడుతుంది. కొంచెం సేపు చల్లారిన తర్వాత చాలా ఈజీగా తయారైపోతాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.